హలో అండి. అందరికీ నమస్తే. శౌర్య తన మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతసేపు పడుకోదే అని అనుకుంటూ పైకి తన రూమ్కి వెళ్తాడు. స్నిగ్ధ దుప్పటి ముసుగు వేసుకొని పడుకొని ఉంటుంది. శౌర్య స్నిగ్ధ అని పిలుస్తూ దుప్పటి తీసి చెంపను తట్టి పిలవడానికి చెంపను చేయి వేశాడు. శౌర్య చేతికి వేడిగా తగిలి కంగారుగా నుదుటిన మెడను టచ్ చేసి ఓ మై గాడ్, ఒళ్ళు కాలిపోతుంది, ఫీవర్గా ఉంది అనుకుంటాడు. శౌర్య దుప్పటి తీసేసరికి స్నిగ్ధ చలికి వణుకుతూ ఉంటుంది. వెంటనే శౌర్య దుప్పటి సరిగ్గా వేసి వెట్ క్లాత్ తీసుకుని తన ఫేస్ చేతులు తుడిచి పాదాలు తుడవటానికి తన పాదం చేతిలోకి తీసుకుంటాడు. వెంటనే స్నిగ్ధ మత్తులోనే నొప్పి గట్టిగా మూలుగుతుంది. శౌర్య వెంటనే స్నిగ్ధ పాదంను బెడ్పై పెట్టి ఎందుకలా అరిచింది అని స్నిగ్ధ పాదంను జాగ్రత్తగా చూస్తాడు. పాదం మడిమ దగ్గర బాగా వాపు ఉంటుంది. శౌర్య ఎందుకింత వాచింది, కాళ్ళు బెనికిందా, అంటే తను కింద పడిందా, దానివల్లనే ఫీవర్ వచ్చిందా అని అనుకుని వెంటనే శశికి ఫోన్ చేస్తాడు. శశి, హలో అన్నయ్య, విజయవాడ నుండి వచ్చేసారా, స్నేహ సాయిల గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. శౌర్య, శశి అవన్నీ తర్వాత, ముందు ఇంటికి రా, స్నిగ్ధకి ఫీవర్గా ఉంది అన్నాడు. శశి, సరే అన్నయ్య, ఇప్పుడే వస్తున్నా, మీ అమ్మ వాళ్ళింటికే కదా అని అన్నాడు. శౌర్య, హా అవును శశి, త్వరగా రా, తను మెలకులో కూడా లేదు, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అన్నాడు శౌర్య. శశి, నువ్వేం టెన్షన్ పడక అన్నయ్య, నేను బయలుదేరుతున్నాను అని శశి ఫాస్ట్ గా తన స్టెథోస్కోప్ మెడికల్ కిట్ తీసుకొని బయలుదేరతాడు. శౌర్య స్నిగ్ధాన్ని బాధగా చూసి వెంటనే కోపంగా కిందకు వెళ్లి మమ్మీ మమ్మీ అంటూ కోపంగా అరుస్తాడు. కిచెన్ లోంచి సుచిత్ర, ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు, నా మీద ఏం చాడీలు చెప్పింది, ఏంటి నీ పెళ్ళాం అని అంది. శౌర్య, మమ్మీ ఇంక చాలు, నీ మీద చాడీలు అది ఎప్పుడు చెప్పలేదు, అసలు అది ఏమైనా చెప్పడానికి తెలివిలో ఉంటేనే కదా, అసలు ఏమైంది, ఎందుకంత జ్వరం వచ్చింది అన్నాడు. సుచిత్ర, నాకేం తెలుసురా, అసలు ఇప్పుడు నువ్వు చెప్పేదాకా తనకు జ్వరం వచ్చింది అని తెలీదు అని అంది. శౌర్య, అసలు అది ఒకటి ఇక్కడ ఉన్నది అని తెలుసా నీకు అని అన్నాడు. సుచిత్ర శౌర్య అని అరుస్తుంది. శౌర్య తిరిగి మాట్లాడేలోగా శశి లోపలికి వస్తూ కనబడతాడు. శౌర్య ఇక మాట్లాడకుండా శశి ఎదురు వెళ్లి రాశశి అని సుచిత్రను కోపంగా చూసి శశిని పైకి తీసుకుని వెళ్తాడు. సుచిత్ర, దానికి జ్వరం వస్తే నేనేం చేసేది, నన్ను అరుస్తాడేంటి, స్నేహ అలా వెళ్ళిపోయింది, కానీ బంగారం లాంటి మేనకోడలు నాకు కోడలు కాకుండా పోయింది, ఇక దీని వలన నేను నా కొడుకు దగ్గర ఎన్ని మాటలు పడాలో ఏంటో, ఇది నా కొడుకుని నాకు దూరం చేయడానికి మా అన్నయ్య ముంగిటకు వచ్చినట్లుంది అనాథ అని తిట్టుకుంటూ కిచెన్ లోకి వెళ్తుంది. శౌర్య శశిని పై రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. శశి స్నిగ్ధాన్ని టెస్ట్ చేస్తూ ఫీవర్ చాలా ఎక్కువగా ఉందన్నయ్య అన్నాడు. శౌర్య, శశి స్నిగ్ధ పాదం చూడు, బాగా వాచి ఉంది, మేబీ దాని వల్లనే ఫీవర్ వచ్చినట్లుంది అని అన్నాడు. శశి పాదం పట్టుకుని టెస్ట్ చేస్తాడు. స్నిగ్ధ నొప్పిగా బాధగా మూలుగుతుంది. శశి, పాదం బెనికిందన్నయ్య, తను కింద పడిందేమో, ఆంటీని అడగొచ్చుగా అని అన్నాడు. శౌర్య, మమ్మీ తనకేమీ తెలియదు అనింది అని అన్నాడు. శశి స్నిగ్ధాన్ని పూర్తిగా టెస్ట్ చేసి ఇంజెక్షన్ చేసి బయటకు వస్తాడు. శశి సీరియస్ గా ఉండటం చూసి శౌర్య, ఏమైంది శశి అన్నాడు. శశి, అన్నయ్య అది అని ఆగాడు. శౌర్య, చెప్పు శశి అని అన్నాడు. శశి, అన్నయ్య తను కింద పడింది, కాళ్ళు బెనికింది, కానీ తను పట్టించుకోకుండా పని చేస్తూ ఉన్నట్లుంది, అందుకే కాలు అంతలా వాచింది, ఇంకా అని చెప్పబోతే శౌర్య, చెప్పు శశి అని అన్నాడు. శశి, తను నిన్నంతా ఫుడ్ ఏమీ తీసుకోలేదు, ఎంటీ స్టమక్ ఉంది, చాలా నీరసంగా ఉంది, ఇంజెక్షన్ చేశాను, తనకి స్ప్రో వస్తూనే వేడివేడిగా ఇడ్లీ పెట్టి టాబ్లెట్ వేయండి అని కొన్ని టాబ్లెట్స్ పేపర్ మీద రాసి శౌర్య చేతికిచ్చి ఎలా వాడాలో చెప్తాడు. శశి స్నిగ్ధాన పాదం బాగా తగ్గేదాకా తను నడవకుండా చూసుకోవాలి, ఫుల్ బెడ్ రెస్ట్ కావాలి, లేకపోతే తనకు చాలా కష్టం అన్నయ్య, ఇప్పటికే కాళ్ళ మీద బాగా ప్రెజర్ పడింది అని అన్నాడు. శౌర్య వస్తున్న కోపాన్ని బాధని బిగపెట్టుకొని సరే శశి అన్నాడు. శశి, సరే అన్నయ్య, నేను బయలుదేరతా అంటాడు. శౌర్య, కాఫీ తాగి వెళ్తూ ఉండు శశి అని అన్నాడు. శశి, అన్నయ్య మనకు ఫార్మాలిటీస్ ఏంటి, రేపు స్నిగ్ధకి హెల్త్ బాగా సెట్ అయ్యాక బిర్యానీ చేయించుకొని తింటానులే అని నవ్వుతాడు. శౌర్య, సరే శశి అని శశితో పాటు కిందకు వస్తాడు. శశి వెళ్లిపోతాడు. శౌర్య కిచెన్ దగ్గరికి వెళ్తాడు.
సుచిత్ర స్టవ్ పైన కూర కలబెడుతూ ఉంటుంది. శౌర్య మమ్మీ అని అన్నాడు. సుచిత్ర శౌర్యాన్ని చూసి ఏంటి అని అంటుంది. శౌర్య నేను తనని ఇక్కడికి వదులుతాను అని అన్నానా, నువ్వు తనని ఇక్కడ వదలమన్నావా అన్నాడు. సుచిత్ర నేనే వదలమన్నాన్రా, ఇప్పుడు ఏమైంది అని అంది. శౌర్య ఏమైందా చెబుతా కాని తను నిన్న కాలేజీకి వెళ్ళలేదా అన్నాడు. సుచిత్ర వెళ్ళలేదు, నిన్న పని మనిషి కూడా రాలేదు, పనంతా నేను చేసుకోలేను అని తనే మానేసింది. శౌర్యకి విషయం అర్థమయ్యి మరి పని చేసిందా అని అన్నాడు. సుచిత్ర హా ఏదో చేసిందిలే అని అంది. శౌర్య ఏం చేసింది అని అన్నాడు. సుచిత్ర ఏంట్రా నీ ఏసీపీ క్వశ్చన్స్ అని అంది. శౌర్య నువ్వు చెప్పుమా ఏం చేసింది అని అన్నాడు. సుచిత్ర చేతులు ఊపుతూ పైకి వెళ్లి బట్టలు ఆరేసింది, ఇల్లు చిమ్మి తుడిచింది, దేవుడి రూమ్ క్లీన్ చేసి పూజ చేసింది, సామాన్లు తోమింది, ఆరేసిన బట్టలు తీసుకుని వచ్చి కనీసం మడత కూడా పెట్టలేదు, నేనే చేసుకున్నాను అని చెప్పింది. సుచిత్ర చెప్తుంటే శౌర్యకి ఏమీ వినపట్టం లేదు. తనకు శశి అన్న మాటలు గుర్తుకు వచ్చి శౌర్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. శౌర్య కన్నీటిని ఆపుకుంటూ శౌర్య నిన్న ఏమి తినింది అని అన్నాడు. సుచిత్ర ఏమోరా నాకేం తెలుసు అది ఏం తిన్నదో అని అంది. శౌర్య కోపంగా ఏంటమ్మా ఇలా ఉన్నావు, అది అంత పని చేసింది కదా, మరి అది తిన్నదో లేదో చూసుకునేది లేదా, మన ఇంటికి పని మనిషికి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తామే, తను పని మనిషి కంటే తక్కువనా, అది నిన్నంతా ఏమీ తినలేదంట, కాలు స్లిప్ అయ్యి కింద పడి అలా నొప్పితోనే ఇంటి పనులు చేసి తిండి కూడా తినకుండా జ్వరం తెచ్చుకుంది. ఎందుకు, కేవలం నీ మెప్పు కోసం, తను అనాథ అని పక్కన పెట్టి చూడమ్మా, స్నిగ్ధ ఎలాంటిదో నీకు తెలుస్తుంది అన్నాడు. సుచిత్ర నువ్వు తన మాయలో ఉన్నావురా, అందుకే నీకు అది గొప్పగా కనిపిస్తుంది, తను పని మనిషి కాదు, ఏదో ఒకటి ఇవ్వడానికి ఇది తన ఇల్లే కదా, డైనింగ్ టేబుల్ పైన అన్నీ ఉన్నాయి, వడ్డించుకొని తినవచ్చు కదా, అది కావాలనే నువ్వు నా మీద అరవాలనే అలా పట్టించుకోకుండా తినకుండా జ్వరం తెచ్చుకుంది, కింద పడింది అన్నావు, నాకు ఎలా తెలుస్తుంది, నాకేమైనా చెప్పిందా, లేదు, తను చేసిన పనే చెప్పాను, మిగతా పనంతా ఎవరు చేశారు, నేనే కదా, అయినా మన ఇంటి పనే కదా చేసింది, తన విషయంలో నువ్వు ఇలా తనే లోకంగా ఉంటావు అనే అదంటే నాకు పడదు, అంతే తప్ప అనాథని కాదు, నేనెప్పుడు ఆ మాట తనతో అనలేదు అనంది. శౌర్య కోపంగా పైకి తన రూమ్కి వెళ్లి స్నిగ్ధ బుక్స్ ని బ్యాగ్ లో సర్ది స్నిగ్ధ ఫోన్ ను జేబీలో వేసుకొని బ్యాగ్ ను వెనక వీపు తగిలించుకొని స్నిగ్ధను 2 చేతులతో ఎత్తుకొని కిందకు దిగుతాడు. సుచిత్ర శౌర్యాన్ని చూసి దగ్గరకు వచ్చి అదేంట్రా ఎక్కడికి దాన్ని ఎత్తుకొని బయలుదేరావు అని అంది. శౌర్య మా ఇంటికి అన్నాడు. సుచిత్ర అదేంటి ఇది నీ ఇల్లు కాదా అంది. శౌర్య కాదు, ఇది ద గ్రేట్ సుచిత్ర గారి ఇల్లు, ఇక్కడ మాలాంటి చిన్నవాళ్లకి స్థానం లేదు, నువ్వు ఎప్పుడైతే స్నిగ్ధను అర్థం చేసుకుంటావో తన విషయంలో నీ బిహేవియర్ మారుతుందో అప్పటి వరకు ఈ గడప తొక్కము అని సుచిత్రను తప్పుకొని స్నిగ్ధతో ముందుకు వెళ్తాడు. సుచిత్ర అలాగే చూస్తూ నిలబడిపోతుంది. వాసు అప్పుడే లోపలికి వస్తూ శౌర్యకి ఎదురు పడతాడు. వాసును చూసి శౌర్య ఆగుతాడు. వాసు కంగారుగా స్నిగ్ధను చూసి స్నిగ్ధకు ఏమైంది శౌర్య అని అన్నాడు. శౌర్య కోపంగా సుచిత్రను చూసి జరిగిందంతా చెప్తాడు. డాడీ మమ్మల్ని చూడాలి అనిపిస్తే మీరే మా ఇంటికి రండి, మేం మాత్రం స్నిగ్ధ విషయంలో తను మారేదాకా ఇక్కడికి రాము, నేను సమయానికి వచ్చాను కాబట్టి స్నిగ్ధ ఇలా అయినా ఉంది, లేదంటే ఊహించడానికే భయంగా ఉంది, బాయ్ డాడీ అని స్నిగ్ధతో ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. వాసు కోపంగా ఏంటే వాడు చెప్పేదంతా నిజమా అని అన్నాడు. సుచిత్ర ఏంటి మీరిద్దరూ నా మీద విరుచుకుపడుతున్నారు, ఆవిడ గారు మరీ అంత సున్నితమా, నేనేమన్నా ఈ వీధిలో అందరి పనులు చేయించానా, అసలు ఆ పనులన్నా ఎవరు చేయమన్నారు, నేను అడిగానా, కాలేజీకి వెళ్ళవచ్చు కదా, కాలేజీకి మాని ఈ పనులు చేసి తిండి తినక జ్వరం తెచ్చుకుంది, మీకు నన్ను రాక్షసం చేసి తనేమో దేవత అని చూపించుకోవడానికి కాకపోతే అని అంది. వాసు ఛీ నువ్వు మారవే, ఎప్పటికీ స్నిగ్ధాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు అని విసుగ్గా బయటికి వచ్చేస్తాడు. శౌర్య కారును చూసి వాచ్మెన్ గేట్ తీస్తాడు. శౌర్య కారును లోపల తీసుకొని వచ్చి ఆపి స్నిగ్ధ సీట్ బెల్ట్ తీసి స్నిగ్ధను ఎత్తుకొని వస్తాడు. వాచ్మెన్ కంగారుగా మేడంకి ఏమైంది సార్ అని అన్నాడు. శౌర్య ఏమీ లేదులే సీనయ్య, ఫీవర్ గా ఉంది, బుజ్జమ్మని పీల్చుకొని రా అన్నాడు. సీనయ్య లోపలే ఉంది సార్, మీరు వస్తారేమో అని వచ్చింది అన్నాడు. శౌర్య సరేలే అని లోపలికి వెళ్తాడు. శౌర్య హాల్లోకి రావడమే బుజ్జమ్మ శౌర్య దగ్గరికి వచ్చి స్నిగ్ధమ్మకు ఏమైంది బాబు అనంది.
శౌర్య, ఫీవర్గా ఉంది బుజ్జమ్మ, కింద పడినట్లుంది, కాలు ఫ్రాక్చర్ అయింది, ముందు ఇడ్లీ పెట్టి తీసుకునిరా, తను నిన్నంతా ఏమీ తినలేదంట అన్నాడు. బుజ్జమ్మ స్నిగ్ధాను బాధగా చూసి, సరే బాబు, నేను ఇడ్లీ పెడతాను అని వెళ్ళిపోయింది. శౌర్య స్నిగ్ధాను తన రూంలోకి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి తీసుకప్పుతాడు. స్నిగ్ధకు మెలకువ వచ్చి కంగారుగా, హా అత్తయ్య, వస్తున్నా అంటూ పైకి లేచి బెడ్ తెగబోతుంటే శౌర్య ఫాస్ట్ గా వచ్చి స్నిగ్ధాన్ని పట్టుకుంటాడు. స్నిగ్ధ శౌర్యాన్ని చూసి, బావా ఎప్పుడు వచ్చావు, అత్తయ్య పిలుస్తుంది, వదులు బావా, నేను వెళ్ళాలి అని శౌర్యాన్ని నెడుతుంది. శౌర్య స్నిగ్ధాన్ని గట్టిగా పట్టుకొని, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు స్నిగ్ధ, నిన్ను ఎవ్వరూ పిలవలేదు అని అన్నాడు. స్నిగ్ధ, పిలవలేదా, అత్తయ్య కోపం వచ్చిందేమో బావా, పిలవనవసరం లేదు, నేను వెళ్ళి అత్తకు హెల్ప్ చేస్తాను అనంది. శౌర్య స్నిగ్ధ తనను గుండెలు కదుముకొని తల నిమురుతూ, నువ్వు ఏ వర్క్ చేయనవసరం లేదు స్నిగ్ధ, మనం మన ఇంటికి వచ్చేసాము అన్నాడు. స్నిగ్ధ, నా ఇల్లు, మామయ్య నాకు మాత్రమే గిఫ్ట్ ఇచ్చాడు, నీకు కాదు అని అంటుంది. శౌర్య నవ్వుతూ స్నిగ్ధ తలపైన ముద్దు పెట్టి, హా నీ ఇల్లేలే అన్నాడు. స్నిగ్ధ శౌర్య నుండి దూరంగా జరిగి పొట్టపై చేయి పెట్టుకొని, ఆకలిగా ఉంది బావా అనంది. శౌర్యకి బాధతో కళ్ళల్లో నీళ్లు తిరిగి, ఒక్క 5 నిమిషాలు స్నిగ్ధ, బుజ్జమ్మ ఇడ్లీ తెస్తుంది అన్నాడు. స్నిగ్ధ శౌర్య చేతిని చుట్టుకొని భుజంపై తల ఆనించి, నేను అల్లరి చేయలేదు బావా, ఇంకా అత్తయ్యకు హెల్ప్ కూడా చేశాను బావా, కానీ అత్తయ్యకు నా మీద కోపం పోలేదు బావా అనంది. శౌర్య స్నిగ్ధను చూస్తూ బాధగా తన చెంపను నిమిరి, నువ్వు నీలాగే ఉండు స్నిగ్ధ, ఒకరి మెప్పు కోసం ఏమి చేయవద్దు అని అన్నాడు. స్నిగ్ధ అంటూ శౌర్యాన్ని వదిలి బెడ్ దిగబోతుంది. శౌర్య ఎక్కడికి అన్నాడు. స్నిగ్ధ, వాష్రూమ్కి బావా అని అంది. శౌర్య, వాష్రూమ్ కా, నేను తీసుకుని వెళ్తాను అని స్నిగ్ధాన్ని పట్టుకుంటాడు. స్నిగ్ధ విసుగ్గా, వాష్రూమ్కి బావా, నువ్వు తీసుకెళ్తా అంటావేంటి అని శౌర్య పట్టు వదిలించుకొని బెడ్ దిగటానికి కాలు కింద పెట్టి లేబోయి నొప్పికి ఆవ్ అంటూ బెడ్ పై కూర్చుంటుంది. శౌర్య బెడ్ దిగి స్నిగ్ధాన్ని 2 చేతులతో ఎత్తుకుంటాడు. స్నిగ్ధ పడిపోతానేమో అని శౌర్య చొక్కా పట్టుకుంటుంది. శౌర్య స్నిగ్ధను వాష్రూమ్ లో వదిలి, ఫ్రెష్ అయ్యి నన్ను పిలువు, నేను వస్తాను, 4 రోజులన్నా పూర్తిగా పాదం కింద పెట్టకూడదు అని అన్నాడు. ఆహా లేదు, నీ సేవలు నాకొద్దు అని మొండిగా ఉంటే ఇంకా జీవితాంతం నా దగ్గర సేవ చేయించుకోవాల్సి వస్తుంది, ఇంకా మన డైవర్స్ కూడా క్యాన్సిల్నే అన్నాడు. స్నిగ్ధ, పిలుస్తాలే, డైవర్స్ క్యాన్సిల్ అని ఎప్పుడు అనుకో అని అంది. శౌర్య వాష్రూమ్ బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేసి బెడ్ పై వచ్చి కూర్చొని ఫోన్ తీసుకొని సాయికి మెసేజ్ పెడతాడు. ఆఫీస్కి రెడీ అవుతున్న సాయి మెసేజ్ బీప్ సౌండ్ కి ఫోన్ తీసి శౌర్య మెసేజ్ చూసి కాల్ చేస్తాడు. శౌర్య, హలో సాయి, నేను తర్వాత కాల్ చేస్తాను అని అన్నాడు. సాయి, ఏమైందిరా అలా ఉన్నావు అని అన్నాడు. శౌర్య, ఏమీ లేదురా, స్నిగ్ధకు ఫీవర్ గా ఉంది అన్నాడు. సాయి, సడన్ గా ఫీవర్ ఎందుకు వచ్చింది అని అన్నాడు. శౌర్య, నేను తర్వాత చెప్తా గాని ఆఫీస్కి వెళ్ళి ముందు స్నేహ దగ్గరికి వెళ్ళి నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నాను అని చెప్పి వెళ్ళు అని అన్నాడు. సాయి, ఇప్పుడా, నాకు టైం అవుతుందిరా, నువ్వే కాల్ చేసి చెప్పు, లేదా నేను ఫోన్లో చెప్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. శౌర్య నవ్వుతూ కాసేపటికి స్నేహానే ఫోన్ చేస్తుంది. పోక ఏం చేస్తావు అని అనుకుంటూ ఫోన్లో స్క్రీన్ పై స్నిగ్ధాన్ని చూస్తూ, నేను డైవర్స్ క్యాన్సిల్ అనకూడదా, రేపొక రోజున నువ్వే అంటావు చూడు, ఈ డైవర్స్ వద్దు బావా, మన ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉందాము అని ఆలోచిస్తున్న శౌర్య బావా అన్న స్నిగ్ధ పిలుపుకు తేరుకొని ఫోన్ పక్కన పెట్టి వాష్రూమ్ దగ్గరికి వెళ్లి స్నిగ్ధాన్ని ఎత్తుకొని తీసుకుని వచ్చి బెడ్ పై కూర్చోబెడతాడు. బుజ్జమ్మ టిఫిన్ ప్లేట్ తీసుకుని లోపలికి వస్తుంది. శౌర్య టిఫిన్ ప్లేట్ తీసుకుంటాడు. బుజ్జమ్మ మందుల కవర్ టేబుల్ పై పెట్టి, సీనయ్యను టాబ్లెట్లు తెమ్మన్నారంట కదా, తెచ్చిచ్చాడు బాబు అని స్నిగ్ధతో ఇప్పుడు ఎలా ఉందమ్మా అంది. స్నిగ్ధ, ఎందుకు అందరూ నన్ను పేషెంట్ లాగా చూస్తున్నారు, నేను బాగున్నాను, ఏదో కాలికి చిన్న దెబ్బ తగిలింది అంతే. అవును బావా, ఇక్కడికి ఎప్పుడు వచ్చామో అనంది. శౌర్య నవ్వుతూ బుజ్జమ్మను వెళ్ళమని సైగ చేస్తాడు. బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. శౌర్య స్నిగ్ధ పక్కన కూర్చొని ఇడ్లీ తుంచి స్నిగ్ధ నోటికి అందిస్తాడు. స్నిగ్ధ, నేను తింటాలే బావా, నువ్వు కోర్టుకి వెళ్ళు, ఇప్పటికే టైం అయింది అనంది. శౌర్య, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు స్నిగ్ధ, ప్లేట్ పట్టుకోలేవు, శశి వచ్చి నిన్ను చెక్ చేసి ఇంజెక్షన్ వేశాడు, దానివలన జ్వరం కాస్త తగ్గి ఎగిరెగిరి పడుతున్నావు, నువ్వు అలా ఉంటే సంతోషమే, కానీ మళ్ళీ ఎక్కడ నీరసపడి జ్వరం తెచ్చుకుంటావు, అందుకే కామ్గా చెప్పిన మాట విను,
తిను అని నోట్లో పెడతాడు. స్నిగ్ధ తింటూ సారీ బావా అనంది. శౌర్య నాకెందుకే సారీ చెప్తున్నావు అని అంటూ ఇంకో ముక్క తుంచి చట్నీలో అద్ది తనకు తినిపిస్తాడు. స్నిగ్ధ కామ్గా తింటుంది. శౌర్య టిఫిన్ పూర్తిగా తినిపించి టాబ్లెట్ ఇచ్చి వాటర్ బాటిల్ చేతికిస్తాడు. స్నిగ్ధ కామ్గా టాబ్లెట్ వేసుకుంటుంది. శౌర్య ఆయిల్ బాటిల్ తీసుకుని స్నిగ్ధ కాళ్ళ దగ్గర కూర్చొని స్నిగ్ధ కాళ్ళను పట్టుకుని ఒడిలో పెట్టుకోబోతాడు. స్నిగ్ధ కాళ్ళు వెనక్కి లాక్కొని ఏం చేస్తున్నావు బావా అని అంది. శౌర్య స్నిగ్ధను విచిత్రంగా చూస్తూ తైలం రాసి మసాజ్ చేస్తే కాలు త్వరగా నయమవుతుంది అని అన్నాడు. స్నిగ్ధ నువ్వు నా కాలు ముట్టుకోవడం ఏంటి బావా, నువ్వు టైగర్వి, పంజా విసరాలు తప్ప కాళ్ళు పట్టకూడదు అనంది. శౌర్య చాలు నీ కొటేషన్స్, ఇలా నాతో సేవలు చేయించుకుంటూనే ఉంటావా, కాలేజీకి వెళ్ళవా అన్నాడు. స్నిగ్ధ ఎందుకు వెళ్ళను అని అంది. శౌర్య మరి మర్దన చేస్తే తొందరగా తగ్గిపోద్ది అంటూ స్నిగ్ధ కాళ్ళు లాగి తన ఒడిలో పెట్టుకుని ఆయిల్తో మర్దన చేస్తాడు. స్నిగ్ధ శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. శౌర్య తన చూపుకు స్నిగ్ధ వైపు చూసి ఏంటి అంటూ కన్రెప్పలెగరేస్తాడు. స్నిగ్ధ ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి ఇప్పుడు అత్తయ్య వచ్చింది అనుకో, నీకు కాదు నాకు ఇస్తుంది కోటింగ్, నా కొడుకు దగ్గర కాళ్ళు పట్టించుకుంటావా అని అంది. శౌర్య నువ్వేమీ టెన్షన్ పడిన అవసరం లేదు, తను రాదు అన్నాడు. స్నిగ్ధ అనుమానంగా ఏమైంది బావా అనంది. శౌర్య జరిగిన విషయం చెప్పి కాళ్ళు మర్దన చేస్తూ అసలు ఇంతలా ఎందుకు వచ్చింది స్నిగ్ధ, కాలు స్లిప్ అయి పడ్డావా అన్నాడు. స్నిగ్ధ బట్టలు ఆరేయడానికి వెళ్ళాను, వచ్చేటప్పుడు అత్తయ్య పిలుస్తుంటే ఫాస్ట్ గా దిగబోయి కాలు మెలికపడి పడిపోయాను, కాలు బెనికినట్లుంది, అత్తయ్యతో నా కోసం గొడవ పట్టం ఎందుకు బావా, ఇప్పటికే నువ్వు నా వల్ల తనకు దూరం అవుతున్నావు అనుకుంటుంది, ఇప్పుడు మళ్ళీ గొడవ పడ్డావు, అసలు ఇంక అత్తయ్య నా మొహం కూడా చూడటానికి ఇష్టపడదు, ఎందుకు బావా నీకంత కోపం అని అంది. శౌర్య స్నిగ్ధ మాటలు పట్టించుకోకుండా కాలి మెటికలించుతూ కాలు ఇలా పెట్టుకుని పనులు చేస్తూ ఉండకపోతే మమ్మీకి చెప్పి రెస్ట్ తీసుకుని ఉండవచ్చు కదా అని అన్నాడు. అసలు పడిన విషయమే తనకు చెప్పలేదంట, నిన్నంతా ఫుడ్ కూడా ఏమి తినలేదు, నా కోపం గురించి చెప్తావు, నువ్వు ఇలా నీ హెల్త్ గురించి పట్టించుకోకపోతే కోపం రాదా అన్నాడు. స్నిగ్ధ అసలు తను నాతో ఏమన్నా మాట్లాడితే కదా బావా నేను విషయం చెప్పడానికి వెళ్ళాను, అత్తయ్య ఏంటి పని ఎగ్గొట్టానికి ఏ సాకులు తీసుకుని వచ్చావు అని అంది. ఇక చెప్పినా నమ్మదు. సరే ఇల్లు చిమ్మి తుడిచి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే అనుకున్నాను, తర్వాత అత్తయ్య వంటలో ఉండి సామానుకు ఇబ్బంది పడుతుంటే అవి తోమేసి పడుకుంటాలే అనుకున్నా, మధ్యలో చాలాసార్లు నీతో మాట్లాడాలనిపించింది బావా, కానీ కాల్ ప్రెజర్తో నిదానంగా పనిచేస్తుండటం వలన ఫోన్ చేయలేదు, అన్నం కూడా సహించలేదు బావా, అందుకే తినలేకపోయానంది. శౌర్య స్నిగ్ధ కాలు బెడ్ పై పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని స్నిగ్ధ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని తన చేతులు పట్టుకొని మమ్మీ చేసిన దానికి రియల్లీ సారీ స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ చేతులు లాక్కొని నాకు అత్తయ్య మీద ఏ కోపం లేదు బావా, కానీ మన డైవర్స్ విషయం అత్తయ్యకు చెప్తే నేను నిన్ను తనకు దూరం చేస్తున్నాను అన్న ఫీలింగ్ అసలు ఆమెకు ఉండదు కదా, ఇంతకు ముందులా నాతో నార్మల్ గా అన్నా మాట్లాడుతుంది అని అంది. శౌర్య నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండగలవా అని అన్నాడు. స్నిగ్ధ భయంగా శౌర్య వైపు చూస్తూ నువ్వు ఉన్నావుగా బావా, నేను ఒంటరిగా ఎందుకుంటాను అంది. శౌర్య మన డైవర్స్ విషయం తెలిస్తే మమ్మీ నన్ను ఇక్కడ ఉండనిస్తుంది అనుకుంటున్నావా, నిమిషం కూడా నన్ను నీతో ఉండనీదు, అంతేకాదు మనం దూరంగా ఉంటున్నాము అని తెలిసినా నన్ను నీ నుండి పూర్తిగా దూరం చేస్తుంది అని అన్నాడు. స్నిగ్ధ భయంగా చూస్తుంది. శౌర్య అందుకే నువ్వు నీ గోల్ రీచ్ అయ్యే వరకు మన డైవర్స్ విషయం మమ్మీతో ఎప్పుడు అనుకు అని అన్నాడు. స్నిగ్ధ అని బావా నీ ఒడిలో పడుకోవచ్చా అంది. శౌర్య పర్మిషన్ అడుగుతున్నావేంటి స్నిగ్ధ, పడుకో అని సరిగ్గా కూర్చొని స్నిగ్ధ తలని ఒడిలో తీసుకొని తల నిమురుతూ ఉంటాడు. స్నిగ్ధ కళ్ళు మూసుకొని పడుకొని మనసులో అత్తయ్య నాతో స్నేహక్కతో ఉన్నట్లు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది. శౌర్య ఆలోచనలు మాని నిద్రపో స్నిగ్ధ అన్నాడు. కాసేపటికి స్నిగ్ధకు నిద్ర పట్టేస్తుంది. శౌర్య స్నిగ్ధను సరిగ్గా దిండి మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి నేను నీకు దూరం అవుతాను అన్న మాటకే నీ కళ్ళల్లో భయం బాధ కనిపిస్తుంది, నాకు డైవర్స్ ఇవ్వగలవా, నన్ను దూరం చేసుకోగలవా, పిచ్చి స్నిగ్ధ నీకు తెలియడం లేదే ఆ విషయం అని నుదుటిని ముద్దు పెట్టి ఆ రూమ్ నుండి బయటకు వస్తాడు. సాయి ఆఫీస్కి వెళ్ళడానికి బైక్ ఎక్కి స్టార్ట్ చేయబోతుంటే తన ఫోన్ రింగ్ అవుతుంది. సాయి ఫోన్ తీసి చూసి
స్నేహ ఫోన్ చేస్తుంది ఏంటి అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు స్నేహ అన్నాడు. స్నేహ, సాయి, నాకు మీ ఆఫీస్ దగ్గర కాస్త పని ఉంది, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకొని నన్ను అక్కడ వదిలి ఆఫీస్కి వెళ్ళు అంది. సాయి, స్నేహ, ఇప్పుడా? నాకు ఆఫీస్కి టైం అయింది, సాయంత్రం వచ్చి తీసుకుని వెళ్తా అన్నాడు. స్నేహ, అదంతా కుదరదు, నేను ఆల్రెడీ నీ కోసం వెయిట్ చేస్తున్నా, త్వరగా రా అని ఫోన్ పెట్టేస్తుంది. సాయి ఇక తప్పక స్నేహ దగ్గరికి బయలుదేరతాడు. ఇందాక శౌర్య చెప్పినప్పుడే సరేరా అని ఉండాల్సింది, వాడికేమో కుదరదు అని చెప్పా, అంత ఖచ్చితంగా స్నేహతో చెప్పలేకపోయా అని అనుకుంటూ స్నేహ దగ్గరికి వెళ్తాడు. స్నేహ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సాయి స్నేహ దగ్గరికి వచ్చి బైక్ ఆపుతాడు. స్నేహ సాయి బైక్ ఎక్కి కూర్చుంటుంది. సాయి, ఏం వర్క్ స్నేహ అన్నాడు. స్నేహ, చెబుతా పదానంది. సాయి, నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగాడు. స్నేహ, మీ ఆఫీస్ దగ్గరికే పదా, తర్వాత చెప్తానంది. సాయి స్నేహ ఇద్దరు బైక్ లో వెళ్తూ ఉంటారు. దారిలో వినాయకుడి గుడి చూసి స్నేహ బైక్ ఆప్ సాయి అని అంటుంది. సాయి బైక్ ఆపి ఏంటి స్నేహ అని అన్నాడు. స్నేహ, సాయి గుడిలోకి వెళ్ళి వస్తాం ప్లీజ్ అని అంది. సాయి టైం చూసుకొని సరే పదా అంటాడు. ఇద్దరూ కలిసి గుడిలోకి వెళ్లి అర్చన చేయిస్తారు. పూజారి టెంకాయ కుంకుమ పూలు స్నేహ చేతికిస్తాడు. స్నేహ కుంకుమ పెట్టుకుంటుంది. సాయి చూసి సరిగ్గా పెట్టుకోలేదు స్నేహ అని కుంకుమ సరిచేస్తాడు. స్నేహ సాయినే చూస్తూ థ్యాంక్స్ సాయి అంటూ తను కుంకుమ తీసి సాయికి నుదుటను పెట్టింది. ఇద్దరూ వచ్చి స్టెప్స్ పై కాసేపు కూర్చుంటారు. స్నేహ టెంకాయ కింద పగలగొడుతుంటే సాయి తీసుకొని తనే కొట్టి ముక్కలు చేసి స్నేహకిస్తాడు. స్నేహ తీసుకొని థ్యాంక్స్ అంటుంది. సాయి, ఈ థ్యాంక్స్లు ఏంటి అడుగడుగునా అన్నాడు. స్నేహ నవ్వి పదా, మీ ఆఫీస్ టైం అవుతుంది అనంది. ఇద్దరు ఇంకో 10 నిమిషాల్లో ఆఫీస్కి చేరుకుంటారు. సాయి, ఇదే మా ఆఫీసు, నిన్ను ఎక్కడ డ్రాప్ చెయ్యాలి అన్నాడు. స్నేహ బైక్ దిగి ముందు మీ ఆఫీస్ చూద్దాం పదా అని లోపలికి వెళ్తుంది. సాయి, ఏ ఆగవే అని తను స్నేహ వెనకనే లోపలికి వెళ్తాడు. ఇంతకీ స్నేహ ఆఫీస్లోకి ఎందుకు వెళ్ళింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.